పూరా లోకల్. ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది? ఇప్పుడు చెప్పమంటున్నా నేను. ఉరుకురికి గుళ్ళలకు ఉరుకుతారు కదా, ఎవడొస్తాడో రండి. బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు. ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పమనండి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పండి. ఎప్పుడో 30-40 ఏళ్ల కింద ప్రారంభమైన ప్రక్రియ అది. కేంద్ర ప్రభుత్వ అధికారులైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళ యొక్క పరిపాలన అవసరాల కొరకు, వాళ్ళ భద్రత కొరకు వాళ్ళు చేస్తారు కొన్ని. దానికి ఏ ముఖ్యమంత్రికి అవసరం, ఏ మంత్రులకి ఏం అవసరం? ఏదో వీడు వింటున్నట్టు, కేటీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే, కేసీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే వీడే విన్నట్టు మీమ్స్ పెట్టి రాసి కింద మా మీద దాడి జరిగింది అని డ్రామాలు ఆడుతున్నారు. అయినా వీడు ఒక్కడు చక్కగా బయట మాట్లాడితేనే వినలేము, ఒక్కసారి ఇంటి అర్థం కాదు అని భాష. వీళ్ళు ఇక ఫోన్ లేని తరిచేది ఉందా మాకు టైము? వీళ్ళ చక్కదనాలకి ఇంత పొద్దు ఎగిరిపడుతున్న మనగాళ్ళు వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు, మామూలుగా మాట్లాడితేనే. వీళ్ళ తన్ననాలు కట్ట ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణలు ఏమైనట్టు మేము వీళ్ళ మొక్కలకి. ఒక్కటి వచ్చిందా ఇప్పటి వరకు? ఒక దాంట్లో ఎక్కడైనా వస్తే అవ్వాలనే వస్తుంది. వస్తే దాని ఫలితం తెల్లారు మన్నాడు కనబడుతుంది. వాని ఫోన్ సంభాషణ ఏదైనా రహస్యంగా విని వాని ఆస్తి కాజు చేస్తున్నావు, వాడిని ఇంకోటి చేస్తున్నావు, లేదా వాని సమాచారం ఇంకొకరికైనా బయటకి ఇస్తానో, అట్లీస్ట్ వాడు చేసిన తప్పుడు పని దొరకబడితేనన్నా మీరు నా ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనొచ్చు. అవును, నన్ను పట్టుకున్నారు, నా ఫోన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో నా మీద కూడా పైమాల కేసు పెట్టి నేను కర్ణాటకలో ఉంటే ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు. నేనేం ఏడవలేదే, మొత్తుకోలేదే నా ఫోన్ ట్యాప్ చేసిండు అని. ఉద్యమకారుడిగా నా విధి నేను చేసినా, పోలీసుగా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఉద్యమకారుడిగా ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తే, కారు ఎక్కిస్తే దానికి ప్రతిఫలంగా ఏం చేయాలో నేను చేసినా, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు.